హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకున్న విధంగా గవర్నమెంట్ నుంచి భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా వేకెన్సీస్ ఉన్నాయి. 500కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని చెప్తాను. సో దానికంటే ముందు మనకి గవర్నమెంట్ సంస్థలోనే ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి ఈరోజు మన ఛానల్లో ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఇంకా ఈ జాబ్స్ గురించి వీడియో చూడని వారు మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. అలాగే మన ఛానల్లో కూడా ఒక వీడియో ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే అప్లై చేయండి. ఇప్పుడు మనము మెయిన్ జాబ్ డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. గాయ్స్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. ఈ యొక్క దసరా ఫెస్టివల్ సందర్భంగా మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు అన్ని రకాల కోర్సెస్, రైల్వే, బ్యాంక్, ఎస్ఎస్సికి సంబంధించి అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ కోర్సెస్ పైన మీకు 75% డిస్కౌంట్ అయితే ఇస్తున్నాము. 499 రూపీస్కి మీకు 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టాప్ మోస్ట్ సీనియర్స్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఇక్కడ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా యాప్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కంటెంట్ అనేది చెక్ చేయండి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఆఫర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కాబట్టి వెంటనే యూటిలైజ్ చేసుకోండి. ముందుగా ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మీరు 20 October వరకు అప్లై అయితే చేసుకోవాలి. సో దీనికి సంబంధించి మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది డిసెంబర్ లేదా మనకి జనవరి మంత్లో అయితే కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు సపరేట్గా అప్లికేషన్ పార్ట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఈ జాబ్స్ అనేవి ఇంట్రెస్ట్ ఉన్నాయి, సో ఎంతమందికి అప్లికేషన్ పార్ట్ కావాలని చెప్పేసి డెఫినెట్గా లైక్ చేసి కింద కామెంట్లో అయితే హౌ టు అప్లై అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నేను చేసి యూజ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్గా ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ మీకు హెడ్ కానిస్టేబుల్ అంటే మనకి మినిస్ట్రియల్ విభాగంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి సో మీకు చక్కగా ఆఫీస్లో కూర్చొని వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు బయట తిరగడం అనేది ఉండదు. చక్కగా మీరు సిస్టమ్ ముందు కూర్చొని ఒక వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు సాలరీ వచ్చేసి లెవెల్ 4th ప్రకారం అయితే ఉంటుంది. లెవెల్ 4th ప్రకారం 25,000 నుంచి 81,000 మధ్యలో బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటేనే 47,000 నుంచి 50,000 మధ్యలో మీకు సాలరీ అయితే వస్తుంది. మనకి వేకెన్సీస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 341 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 168 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అలాగే ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి కూడా సపరేట్గా వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోవద్దు. ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ రిక్రూట్మెంట్ కాబట్టి అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసి July 1, 2025 నాటికి మినిమం 18 నుంచి మ్యాక్సిమం 25 years లోపు ఏజ్ అనేది ఉండాలి. జనరల్ ఓసీ వాళ్ళైతే, ఇన్ కేస్ మీరు ఓబీసీ వాళ్ళైతే 28 years వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే మాత్రం 35 years వరకు కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి. అండ్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ ఆ యొక్క ఏజ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు ఇక్కడ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో చాలా అంటే చాలా బెస్ట్ నోటిఫికేషన్ ఇది. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటి అంటే మీరు ఏ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయినా ఈ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే ఇక్కడ మనకి సిస్టమ్ వర్క్ అని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. కాబట్టి మీకు ఏంటి అంటే లైక్ టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. 30 words per minute ఇంగ్లీష్కి సంబంధించి టైపింగ్ స్కిల్స్, లేదు అంటే హిందీకి సంబంధించి 25 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి ఉంటే అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలి, హౌ టు అప్లై అంటే మనకి ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో 20 October వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి మీరు వీలైనంత తొందరగా మరి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకుండా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఫీజు విషయానికి వచ్చినట్లయితే అమ్మాయిలకి అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ అబ్బాయిలకి ఫీ లేదు. సో మిగతా వాళ్ళు మాత్రమే కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్లో అయితే
పే చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేయబోతున్నారు. ఏపీ వాళ్ళకి గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, ఏలూరులో అండ్ ఒంగోలుకి సంబంధించి లొకేషన్స్లో మీకు ఎగ్జామ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. తెలంగాణ వాళ్ళకు వచ్చేసి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, సిద్దిపేట లొకేషన్స్లలో మీకు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఎస్ఎస్సి వాళ్ళు కండక్ట్ చేస్తారు, అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు 100 మార్కులకు ఉంటుంది. సో దాని తర్వాత ఏంటంటే మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, మెజర్మెంట్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అంటే హైట్, వెయిట్ అవన్నీ కూడా. సో దాంతోపాటు మీకు ఎండ్యూరెన్స్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లోనే కండక్ట్ చేస్తారు, అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఏంటంటే మీకు కంప్యూటర్లో టైపింగ్ టెస్ట్ పెడతారు. ఇది మనకి మార్క్స్ 25 మార్క్స్ అనేవి కేటాయిస్తారనమాట టోటల్గా. సో దాని తర్వాత కంప్యూటర్కి సంబంధించి టెస్ట్, ఫార్మాటింగ్కి సంబంధించి కంప్యూటర్ ఫార్మాటింగ్కి సంబంధించి టెస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో ఏదైతే మనకి ఎగ్జామ్ ఉంటుందో, ఎగ్జామ్ వచ్చేసి 90 మినిట్స్ అంటే 1.5 అవర్ పాటు కూడా ఎగ్జామ్ ఉంటుంది. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి డిడక్ట్ చేస్తారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు. హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో క్వశ్చన్స్ అడుగుతారు. జనరల్ అవేర్నెస్, క్వాంట్, జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ టాపిక్స్ మీద మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ పాస్ అయిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అవన్నీ కూడా కండక్ట్ అయితే చేస్తారనమాట. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించి డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మీకు ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అబ్బాయిలకి సంబంధించి ఉన్నాయి, అలాగే అమ్మాయిలకి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి మీకు అబ్బాయిలు అయితే మాత్రం మినిమం హైట్ 165 సెంటీమీటర్స్ ఉండాలి, రిలాక్సేషన్ బై 5 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. ఎస్టీ వాళ్ళకి మీకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. చెస్ట్ వచ్చేసి 78 ఉండాలి వితౌట్ ఎక్స్పాన్షన్ అయితే 82 ఉండాలి. అండ్ ఇక్కడ మీకు ఎస్టీ వాళ్ళు అయితే మీకు 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ అది ఉంటుంది చెస్ట్ విషయంలో. ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే హైట్ 157 సెంటీమీటర్స్ ఉండాలి, రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ వాళ్ళకి 5 సెంటీమీటర్స్ ఉంటుంది. సో ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పెట్టేసి సో ఫర్దర్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఎంత మనకి ఆ యొక్క ఏదైతే టైపింగ్కి సంబంధించి ఉందో ఆ డీటెయిల్స్ని కూడా నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. సో ఈ విధంగా జాబ్స్కి సంబంధించి కంప్లీట్గా మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. మన సొంత రాష్ట్రంలోనే మీరు ఎగ్జామినేషన్స్కి అటెండ్ అయ్యి ఈ జాబ్స్కి సెలెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి మినిస్ట్రియల్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ 2025కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనమాట. ఓపెన్ కాంపిటీషన్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఎలిజిబుల్ అనమాట. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. ఎవరైతే పోలీస్ ఉద్యోగాల కోసం చూస్తున్నారో అది కూడా చక్కగా ఏసీ ఆఫీసులో కూర్చొని సిస్టమ్ ముందు వర్క్ చేసేటువంటి ఇలాంటి జాబ్స్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తున్నట్లయితే మాత్రం సో ఎట్టి పరిస్థితుల్లో అయితే మిస్ చేసుకోకండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసేయండి. మనకి ఇంకా టైం ఉంది ఎగ్జామినేషన్కి కాబట్టి సో మీరు ఫర్దర్గా మీరు రన్నింగ్ అవన్నీ కూడా ఫర్దర్గా చేయండి. ముందైతే మనకి ఎగ్జామినేషన్కి అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. కొంచెం హార్డ్ వర్క్ చేయండి, మీకు లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో చాలా మంచి సాలరీస్ అయితే ఉంటాయి, ప్రమోషనల్ ఆపర్చునిటీస్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి సో మాకు పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎక్కడ వచ్చినా పర్వాలేదు, కొంచెం దూరమైనా సరే వెళ్తాం అనుకుంటే మాత్రం ఈ నోటిఫికేషన్ మీకు ఒక బెస్ట్ ఛాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇంటర్మీడియట్ అర్హతతో ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ మళ్ళీ మీకు రాకపోవచ్చు కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ssc.gov.inకి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళేసి మీరు జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.